హలో అండి, అందరికీ నమస్కారం. సో, ఈరోజు ఏంటంటే ఓసీ అభ్యర్థులకి అసలు రిజర్వేషన్ ఉంటుందా? లేదని చెప్పేసి చాలా మందికి కన్‌ఫ్యూజ్ ఉంటుంది కదా! ఓసీ స్టూడెంట్స్‌కి. సో, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మీదండి. సో, మొత్తం వీడియో అయితే మొత్తం పూర్తి వరకు చూడండి. ఓసీ వాళ్ళకి ఏ రిజర్వేషన్‌లు ఉంటాయి? మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? జాబ్స్ కానీ, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కి కానీ, లేకపోతే ఎంసెట్‌కి కానీ అన్నిట్లో కూడా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటన్న గురించి అయితే మొత్తం వీడియో అయితే పూర్తి వరకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీరు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం వీడియో అంతా కూడా అర్థం అవ్వడం అయితే జరుగుతుంది. ఏమైనా డౌట్లు ఉంటే కిందన కామెంట్ రూపంలో అడగండి. నేనైతే ఆన్సర్ ఇవ్వడానికి అయితే 90% ట్రై చేస్తా. ఓకేనా? మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చితేనే మాత్రమే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికి కూడా. హలో అండి, అందరికీ నమస్కారం. సో, ఇందాక మీకు చెప్పినట్టు ఓసీ అభ్యర్థులకి రిజర్వేషన్ ఉంటుందా? ఉండదా? అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? దాని అర్హత ఏంటి? రిజర్వేషన్ సర్టిఫికేట్ ఎలా సంపాదించుకోవాలి ఏంటి? దాని గురించి అయితే మొత్తం వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. అప్పుడు మాత్రం అయితే అర్థం అవడం అయితే జరిగింది. సో, యూఆర్ అంటే అండర్ రిజర్వేషన్ కేటగిరీ అని చెప్పేసి అంటారు. సో, ఈ కేటగిరీలోకి వచ్చేసి క్యాస్ట్ లో ఏమొస్తాయి ఏంటి అని చాలా మంది తెలియదు. యూఆర్ అంటే ఏంటి సార్? ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ లో నన్ను అడగడం అయితే జరిగింది. సో, వాళ్ళందరి గురించి కూడా ఈ రోజు అయితే మీకు క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, యూఆర్ అంటే బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, లేకపోతే రెడ్లు కానీ, కమ్మలు కానీ, వెలగలు కానీ, అంటే కాపులు కానీ, రెడ్లు కానీ అందరూ కూడా ఈ యూఆర్ కేటగిరీలోకి వస్తారు. ఇంకా చాలా కాస్ట్లు ఉన్నాయి. ప్రజెంట్ కొన్ని మాత్రం అయితే ఇక్కడ మేమైతే చూపించడం అయితే జరుగుతుంది. సో, వీళ్ళందరూ ఓసీ కింద యూఆర్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. ఓసీ అన్నది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ లేకపోతే అందులో వస్తుంది. యూఆర్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లిస్ట్ లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో, వీళ్ళందరికీ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒకటి ఉండడం అయితే జరుగుతుంది. అది 10% రిజర్వేషన్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో, 10% ఏంటి సార్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కదా. అసలు ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఎకనామికల్ ఏకర్ సెక్షన్ సర్టిఫికేట్ అని చెప్పేసి అంటారు ఈడబ్ల్యూఎస్ అంటే. సో, ఇది ఏంటంటే మనం ఎలా పొందాలి ఏంటన్న దాని గురించి అయితే తీసుకుందాం. సో, దీనికి చెల్లుబాటు అయ్యే ఎప్పటి వరకు చెల్లుబాటు అవుతుంది ఏంటని చెప్పేసి చాలా మంది తెలియదు కదా. తీసుకున్న సర్టిఫికెట్ ఒక సంవత్సరం వరకు అయితే వర్కింగ్ అయితే అవడం అయితే జరిగింది. ఆర్థిక సంవత్సరం అంటే అసెస్మెంట్ ఇయర్ అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు దాకా అయితే ఈ సర్టిఫికెట్ అయితే చెల్లుబాటు అవుతుంది. సో, మీకు ఉదాహరణ 2015లో తీసుకున్న 2025లో సర్టిఫికెట్లు తీసుకున్న సర్టిఫికెట్ 2026 మార్చ్ వరకు అయితే వర్కింగ్ అవడం అయితే జరిగింది. ఇది ఒక సంవత్సరం ఆర్థిక సంవత్సరం వరకు వ్యాలిడ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో, మళ్ళీ కొత్తగా 2026 సార్ సరిపోతుందా లేదని చెప్పి చాలా మంది కామెంట్లు అడుగుతారు కదా. సో, అన్ని కూడా క్లారిటీగా అయితే డౌట్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ సంవత్సరం సర్టిఫికెట్ పొందాలంటే మీరు ఏప్రిల్ 1వ తారీఖుని తీసుకుంటే మళ్ళీ 2027 మార్చ్ 31 దాకా మీకైతే ఎటువంటి సర్టిఫికెట్లు అయితే ఒక సర్టిఫికెట్ తీసుకుంటే మీరు మళ్ళీ మార్చి 2027 31 దాకా అయితే మళ్ళీ తీసుకోవాల్సిన పనే లేదు. సో, ఈ సర్టిఫికెట్ అయితే 1 ఇయర్ అయితే వ్యాలిడ్ అయితే ఉండడం అయితే జరిగింది. మీకు అర్థమయ్యే ఉంటది. అర్థం కాకపోతే అడగండి. ఒకవేళ చెప్పాలంటే నిజంగా చెప్తున్నా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే 10% అయితే రిజర్వేషన్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది. సో, ఈ ఈడబ్ల్యూఎస్ వల్ల ఏంటంటే జనరల్ కేటగిరీ పోస్ట్ తో కొంచెం పోటీ అయితే తక్కువ ఉండడం అయితే జరుగుతుంది. కొంచెం మార్కులు కూడా బెనిఫిట్లు అయితే జరగడం అయితే జరుగుతుంది. సో, ఇంకా మీకు చెప్పాలంటే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో ఏబిఎస్ అయితే చెప్పడం జరిగింది. సో, జనరల్ కేటగిరీ అండ్ ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీలోనే ఓపెన్ కేటగిరీ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో, ఇది ఓ పక్క అనుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లోకి చూసుకుంటే యూపీఎస్సీ వచ్చేసి సివిల్ సర్వీస్ లోకి వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ అండ్ ఐఏఎఫ్స్ ఇంకా మొదలైనవి ఉన్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి వచ్చేసి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంపీఎస్ జీడీ కానిస్టేబుల్ ఇంకా అదర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. బ్యాంకింగ్ దాంట్లో చూసుకుంటే ఐబిపిఎస్ పిఓటి క్లర్క్ కోటి ఎస్బీఐ పిఓటి క్లర్క్ కోటి అందరితో చాలా బ్యాంక్స్ అయితే ఉండడం అవుతుంది కదా. బ్యాంకింగ్ సెక్టర్ లో అవి కూడా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఆర్ఆర్బి వచ్చేసి గ్రూప్ డి కానీ ఆ తర్వాత జేఈ మెయిన్స్ కానీ ఎన్టీపీసీ కానీ ఇది కూడా మొత్తం ఆర్ఆర్బిలో ఏ ఎగ్జామ్స్ జరిగినా కానీ మనకైతే వర్తించడం అవుతుంది. డిఫెన్స్ అంటే మీకు తెలిసింది ఉంది కదా, ఆర్మీ కానీ నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అన్ని కూడా ఉండడం అయితే జరిగింది. దీంతో పాటు జేఈ మెయిన్స్ కానీ లేకపోతే జేఈ అడ్వాన్స్ కానీ లేకపోతే కేంద్రం ద్వారా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరిగినా కానీ అందులో కూడా 10% అయితే పొందడానికి అయితే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. పోటీ ప్రకారంగా చూసుకుంటే పోటీ తక్కువ కట్ ఆఫ్స్ కూడా కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉండడం అయితే జరిగింది. దాని గురించి కూడా చెప్తాం అయితే జరిగింది.
అయితే ఈడబ్ల్యూఎస్ వల్ల కేంద్ర ఉద్యోగాల్లోని మనకి వయసు సడలింపు అంటే ఏజ్ లిమిట్ అన్నది పెంచడానికి అయితే ఉండదు, వీళ్ళు క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఫీజు మినహాయింపు వచ్చేసి ఓసీ వరకు అండ్ ఈడబ్ల్యూఎస్ కి సేమ్ ఫీజు ఉంటుంది. ఒక్కొక్క దగ్గర మాత్రం 100-200 ఒక 500 లోపల కొంచెం ఫీజు డిఫరెన్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఓసీ అండ్ బీసీ సారీ ఈడబ్ల్యూఎస్ కన్నా యూఆర్ కి కూడా. సో ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. అండ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చూసుకుంటే 10% అయితే కోట అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన రాష్ట్రంలో అంటే పోలీస్ కానీ, టీచర్స్ జాబ్స్ కానీ, ఏఆర్ఓ కానీ, క్లర్క్ కానీ, ఏపీఎస్సీ కానీ, మన తెలంగాణ చూసుకుంటే టీఎస్పీఎస్సీ కానీ, ఇలా ప్రతిది కూడా ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం గా మనకి డిఎస్సి వచ్చేసి టీచర్ పీజీటీ అయితే ఒక అన్నకి అయితే రావడం అయితే జరిగింది. ఇది కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రకారంగా అయితే రావడం అయితే జరిగింది. అది 10% దానివల్ల. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ కదా మనం అప్లై చేయకపోయినా పర్లేదు పక్కన పెడేద్దాం అనుకుంటారు. సో చాలా మంది ఓసీ అభ్యర్థులు ఎవరైనా ఉన్నాయి కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి, చాలా బెనిఫిట్ అవకాశం ఇది. ఎందుకంటే 10% రిజర్వేషన్ లో మీకు మార్కులు ఎలా డిఫరెన్స్ ఉండే ఏంటని దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇది అండ్ యూఆర్ కి అండ్ ఈడబ్ల్యూఎస్ కి డిఫరెన్స్ ఏంటి దాని గురించి కూడా చెప్పడం అయితే జరుగుతుంది మీకు. అంటే ఏ మార్కులు ఎన్ని డిఫరెన్స్ ఉంటాయి ఏంటని. సో ఏంటంటే జనరల్ వచ్చేసి రిజర్వేషన్ అయితే లేదు అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 10% అయితే ఉండడం అయితే జరిగింది. పోటీ చూసుకుంటే జనరల్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ లో కొంచెం తక్కువ అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో మీరు అనుకోవచ్చు సార్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అంటే యూఆర్ అంటే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మొత్తం 4 క్యాస్ట్ లో పోటీ పడేది జనరల్ అండ్ యూఆర్ కేటగిరీ. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే ఓన్లీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరెవరు అప్లై చేస్తారో వాళ్ళ మాత్రమే ఆ పోస్టులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళకి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కట్అప్ చూసుకుంటే జనరల్ అయితే ఎక్కువ అండ్ కట్అప్ చూసుకుంటే కొంచెం తక్కువ అయితే ఉండడం అయితే జరిగింది. సర్టిఫికేట్ అయితే యూఆర్ కి అయితే అవసరం లేదు అండ్ ఈడబ్ల్యూఎస్ కి అయితే సర్టిఫికేట్ కంపల్సరీగా అవసరం అవుతుంది. కొన్ని జాబ్స్ కి ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడే సర్టిఫికేట్ నెంబర్ అవుతుంది, లేదంటే కొన్ని జాబ్స్ కి ఏంటంటే మన డిఎస్సి టీసీ కూడా ఏమైందంటే సర్టిఫికేట్ మన జాబ్ వచ్చే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అడగడం అయితే జరిగింది. అక్కడ ఎస్ఆర్ నో అని అడుగుతుంది ఒక్కొక్కసారి ఆప్షన్స్, అది మీరు ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇందులో ఏంటంటే ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు అయితే ఉన్నాయి. సో ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే అయితే పొందగలదు, రెండోసారి అయితే ఒకసారి పొందగలదు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కావాలంటే 2 అయితే చేసుకోవచ్చు. ఇదంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకి అయితే ఈడబ్ల్యూఎస్ అన్నది వర్తించదు ఈ కాస్ట్ లో. అంటే తప్పుడు వివరాలు ఇస్తే ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉండొచ్చు. సో దీనికి కావాల్సిన కటప్ మార్క్స్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఏ సర్టిఫికేట్లు కావాలి ఎలా అప్లై చేయాలన్నది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో మొత్తం పూర్తి అయితే చూడండి. సో 10% అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. ఎస్ఎస్సి సిజిఎల్ వచ్చేసి మనకి మీకు మార్కుల వేదిక చూసుకుంటే జనరల్ అయితే 150 మార్కులు ఉన్నాయి కట్ ఆఫ్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కి అయితే 142 ఉంది. అంటే 8 మార్క్స్ డిఫరెన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఏంటి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల 8 మార్క్స్ వల్ల ఎంత రిజర్వేషన్ మనం ముందుకెళ్తాం అన్నది ఒకసారి ఆలోచించండి. అండ్ ఎగ్జాంపుల్ 2 వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్ లో వచ్చేసి పిఓ ఓసీకి వచ్చేసి 60 మార్కులు అనుకుంటే అండ్ ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి 55. సో ఇందులో ఎలా చూసుకున్నా కానీ 5 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే తగ్గడం అయితే జరిగింది. ఈ 5 మార్క్స్ కూడా చాలా విధంగా ఒక మార్క్ కదా వచ్చిన పాయింట్ మార్క్ కూడా పెరిగినా కానీ బోర్డు అంత వాల్యూ అయితే పెరుగుతుంది అండ్ మన మార్క్స్ కూడా పైకి టాప్ లకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. కేటగిరీ మామూలుగా మన స్టేట్ వైజ్ గా చూసుకుంటే ఏపీఎస్ వచ్చేసి జనరల్ కి వచ్చేసి 75 అయితే ఈడబ్ల్యూఎస్ కి వచ్చి 70 మార్క్స్ అయితే వాళ్ళు పాస్ అవుతారు. సో ఇందులో ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కంటే అదే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో కొంచెం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కట్ మార్క్స్ జనరల్ కంటే కొంచెం తక్కువగా అయితే ఉండడం అదే. ర్యాంక్ లో చెప్పాను కదా మీకు ఎన్సీసీ జే మెయిన్స్ కానీ ఎన్నిట్లో కూడా అయితే అలా అయితే ఉండడానికి కొంచెం ర్యాంక్ లో కూడా కొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లు ఏంటంటే ఫస్ట్ ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా, అంటే సెకండ్ వచ్చేసి రేషన్ కార్డు, అండ్ థర్డ్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికెట్, ఫోర్త్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికెట్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి భూమి లేదా ఆస్తిపత్రాలు, అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది ఒక ఫోటో. దీనికి అప్లికేషన్ ఫీజు అంటే మహా అయితే 45 రూపాయల నుంచి 50 రూపాయల దాకా అయితే అంటే సచివాలయం అయితే 50 రూపాయలు అలా తీసుకుంటారు. కానీ ఒకటి నోటరీ అయితే చేయించాలి లాయర్ దగ్గరికి వెళ్ళి, అది ఎలా చేయించాలి అంటే లాస్ట్ అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు వీడియో అయితే పూర్తి వరకు చూడండి. తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే భూమి వివరాలు అంటే దీనికి ఒక స్పెసిఫిక్ చిన్న కండిషన్స్ ఉన్నాయండి, అందరికీ కూడా వర్తించదు ఇది. ఎందుకంటే అనుకుంటారు సార్ మళ్ళీ మాకు అందరికీ అవ్వట్లేదు అంటున్నారు సార్ ఏంటని చెప్పేసి అంటారు కదా.
ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షల కంటే దాటకూడదు. 8 లక్షలు బిలో ఉన్న వాళ్ళకే ఇది అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అగ్రికల్చర్ కానీ బిజినెస్ కానీ అదర్ సోర్స్ ద్వారా వచ్చినా కానీ దానిలో కూడా ఇంక్లూడ్ అయితే చేస్తారో 8 లక్షలు అయితే దాటకూడదు. సో దీనికి కావాల్సింది ఏంటంటే భూమి వివరాలు, పాస్బుక్ అయితే ఇవ్వడం అయితే జరగాలి. మీరు కంపల్సరీగా పాస్బుక్ ఇవ్వాలి, లేదంటే ల్యాండ్ రికార్డ్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇల్లు స్థలాలు ఏంటంటే మున్సిపాలిటీ ఏరియా అయితే 1000 స్క్వేర్ ఫీట్ లిమిట్ అయితే ఉండకూడదు. అండ్ నాన్ మున్సిపాలిటీ అయితే 200 స్క్వేర్ ఫీట్లు అయితే లిమిట్ అయితే ఉండకూడదు. అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ ఆస్తి భూమి వివరాలు ఈ 8 లక్షలు ఇన్కమ్ లో 8 లక్షలు దాటకూడదు. ప్లస్ ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ విషయంలోనే ఇది కూడా దాటితే వాళ్ళకైతే సర్టిఫికేట్ అయితే వర్తించదు. ఉన్న అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళకి అందరికి వచ్చేస్తుంది. ఈ మాత్రం మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ మాత్రం ప్రాపర్ గా అయితే మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఈ సచివాలయంలో. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ గురించి మొత్తం అంతా కూడా అర్థమై ఉంటుంది మీకు. సో మీరు ఏం చేస్తారంటే ఈ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ గురించి ఒక అప్లికేషన్ అడగండి. ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత అది మీరు ఓన్ రైటింగ్ తో రాసేసి దానికి మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అండ్ ఎస్ఎస్సి టీసీ అండ్ నోటరీ అయితే కంపల్సరీగా ఒక ఫోటో కూడా యాడ్ చేయాలి. ఈ 9 కూడా మీరు యాడ్ చేసి మీరు ఏం చేస్తారంటే నోటరీ కంపల్సరీగా లాయర్ దగ్గరికి వెళ్ళి అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే అలా 250 నుంచి 350, 550 దాకా ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఆ అమౌంట్ పే చేసి వాళ్ళ దగ్గర నోటరీ తీసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్ నేను చెప్పిన 9 రకాల డాక్యుమెంట్స్ కూడా మీరు ఏం చేస్తారంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు ఏంటంటే అక్కడ అప్లై చేస్తే అది వారం నుంచి 15 రోజులు 20 రోజుల లోపల మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది ఏంటని కూడా చెప్పడం అయితే జరిగింది మీకు. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాను. ఒక థ్యాంక్ యూ అందరూ కూడా.